చాలామంది జీవితాలు అనుకుంటూ చూస్తుంటామన్నమాట. అరే! అదృష్టం అంటూ ఉంటుందని చెప్పని. కానీ మన లైఫ్‌లో అలాంటివి ఉండవేమో అనుకున్నాను చాలా సార్లు. కానీ మన లైఫ్‌లో అదృష్టం ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో అదృష్టం అనేది ఉంటుంది. అది వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా మారుతుందో మనకు తెలీదు. కానీ ఆ సమయం ఎంతవరకు ఉంటుందనేది మనకు తెలీదు. ఎందుకంటే ఈ క్షణం మనకు బాగుండొచ్చు. నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనం చెప్పలేం. ఇంతకుముందు అయింది తెలుసుకుంటే బాధ కలుగుతుంది. కానీ రేపొద్దునో చెప్పలేం. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి, టైం బట్టి మటుకు మనం ఎలా ఉంటుందో దాన్ని బట్టే మన లైఫ్ ఉంటుంది. అది మటు తెలుసు లైఫ్‌లో. ఏదో జరిగిపోద్దని ఊహించుకోవడం, ఏదో అయిపోయిందని బాధపడడం కన్నా, ఈ క్షణం మనం ఎలా ఉన్నాం దాన్ని బట్టి రేపు జరిగిపోద్ది, రేపు ఇంకా బాగుంటుంది, రేపు ఇంకా బాగుంటుంది అనుకుంటాం అంతే. కానీ ఈ క్షణమే చాలా విలువైన విషయం మర్చిపోతుంటాం. ఇంతకుముందే జరిగింది, అలా జరిగిపోయిందని చెప్పి తలుచుకుని బాధపడిపోతుంటాం. కానీ అది జరిగిపోయింది, ఇది జరగబోతుంది. కానీ ఇప్పుడు ఎలా ఉండదు దాన్ని బట్టే తెలుస్తుంది మనం. మనం సంతోషంగా ఉంటున్నాం, బాధకుంటున్నాం అని చెప్పి. మనకి ఆనందం కలిగించేవన్నీ కూడా లైఫ్లో తక్కువ టైంలో ఉంటుంటాయి. లైఫ్లో కానీ ఉండదు అనుకుంటారు ఏదైనా సరే లైఫ్లో. అది కష్టం అవ్వచ్చు, లేకపోతే ప్రేమ అవ్వచ్చు, ఏదైనా సరే లైఫ్ లాంగ్ ఉంటుందని బతుకుతాం తప్ప ఇది లైఫ్ లాంగ్ ఉండదేమో. కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంటాయి. అది ఎలా లైఫ్ లాంగ్ ఉండాలంటే మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. మనం ఎలా ఉంటామో మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అలా పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పడం మనకు వల్ల కాదు, కానీ మనకు తెలిసిన కొన్ని విషయాలు పక్కకు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది కూడా చెప్తున్నా. అంటే లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇంజనీరింగ్ తీసుకోగలగాలి మనం. పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ నేర్చుకోవాలన్నమాట. అది జరిగిన పని నుంచి ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ అయ్యిందని చెప్పి తెలుసుకోవాలి. దాని నుంచి నేర్చుకుని మనం ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. నీకు లైఫ్లో ఎప్పుడు ఏదో నేర్పిస్తూ ఉంటుంది మన జీవితం. ఒకటి మరి చెప్దాం అనుకుంటున్నా, ఎంతవరకు నచ్చుతుందో తెలియదు, కానీ ఎవరైనా మనల్ని నమ్మి మన చేయి పట్టుకుంటే మటుకు లైఫ్లో ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఎంత కష్టం వచ్చినా కానీ ఏవైనా కానీ. అలాగే ఒకరు మనం వద్దనుకుంటే మటుకు వాళ్ళు ఎప్పుడు బాధ పెట్టకూడదు. అది మనం ఎంత బాధ పెట్టినా కానీ ఏమైనా కానీ. అలాంటి వాళ్ళు మీ జీవితంలో కనిపిస్తే ఎప్పుడు వదిలిపెట్టకండి వాళ్ళని. వాళ్ళతో ఉండడానికి ప్రయత్నించండి జీవితాంతం. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై శ్రీరామ్.